అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు దగ్గుబాటి పురంధరేశ్వరి, లావు శ్రీకృష్ణదేవరాయలతో ఆయన మాట్లాడారు. రాబోయే 4 ఏళ్లలో అమరావతి రైలు మార్గాన్ని పూర్తి చేస్తామని తెలిపారు రైల్వే మంత్రి. అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఏపీ ప్రజల కలల ప్రాజెక్టు. అందుకే ఈ నగరాన్ని రైల్వేతో అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నవ్యాంధ్ర తొలి సీఎంగా అప్పట్లోనే చంద్రబాబు అమరావతికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సాకారమవుతోంది. ఈ రైలు మార్గం నిర్మాణంతో అమరావతికి దేశంలోని అన్ని రాష్ట్రాలతో కనెక్టివిటీ వస్తుంది. వాస్తవానికి రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులను పురోగతిలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు సమీక్షలు నిర్వహించారు. రైల్వే మంత్రితో అనేక దఫాలు చర్చించారు. వీటన్నిటి ఫలితంగా అమరావతి మీదుగా ఎర్రుపాలెం, నంబూరు మధ్య నూతన రైలు మార్గాన్ని కేంద్ర కేబినెట్ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున ఈ రైలు మార్గం నిర్మాణం జరగనుంది. దీంతో 19 లక్షల మానవ పని దినాలు జనరేట్ అవుతాయి. ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. आंध्र प्रदेश की नई कैपिटल सिटी है और ये कैपिटल सिटी बहुत ही एक नए तरीके से, साइंटिफिक तरीके से इसको डेवलप किया गया है, जिसमें अर्बन किया जा रहा है, जिसमें कि अर्बन प्लानिंग के सारे पॉइंट्स को इसमें फोकस किया गया है. तो अमरावती के लिए रेलवे कनेक्टिविटी करने के लिए एक नई लाइन 57 किलोमीटर्स की 2245 करोड़ रुपीस के इन्वेस्टमेंट से बनेगी. कृष्णा रिवर पे एक नया ब्रिज बनेगा. देयर विल बी अ न्यू ब्रिज कंस्ट्रक्टेड ऑन द रिवर कृष्णा. दैट विल बी अ ब्रिज. इट्स अ लॉन्ग ब्रिज. इट विल बी 3.2 किलोमीटर लेंथ and it will be one of the major bridges of Indian Railways. This project is a very ambitious project. This will provide direct rail connectivity to Hyderabad, Chennai, Kolkata, Nagpur, and via Nagpur to Delhi and via Hyderabad to Mumbai. Direct connectivity to practically all the metros will get connected to Amravati. ఖమ్మం జిల్లా మధిరలోని ఎర్రుపాలెం, నంబూరు రైలు మార్గంలో కొండపల్లి రిజర్వ్ అటవీ ప్రాంతం కలవకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు కేంద్రం నిర్ణయించింది. పరిటాల వద్ద మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ నిర్మిస్తారు. దీంతో సరుకు రవాణాకు అదొక హబ్ గా మారుతుంది. పర్యావరణ హితంగా ఈ రైలు మార్గం నిర్మిస్తారు. దీనివల్ల 6 కోట్ల కేజీల మేర కార్బన్ ఉద్గారాల నియంత్రణ జరుగుతుంది. ఇది 25 లక్షల మొక్కలతో సమానం. రైలు మార్గం పొడవునా పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకుంటారు. అమరావతి రైలు మార్గంలో 3.2 కిలోమీటర్ల పొడవున కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారు. కొత్తపల్లి, వడ్డమాను గ్రామాల మధ్య దీన్ని ఏర్పాటు చేస్తారు. హౌరా, చెన్నై మార్గంలో ఇప్పటికే ఉన్న బ్రిడ్జికు సమాంతరంగా మరొక బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తుంది. ఇది ఎంతో క్లిష్టమైన పనైనప్పటికీ రైలు మార్గంతో పాటే బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నారు. నూతన రైలు మార్గం ప్రస్తుతానికి సింగిల్ లైన్ గా నిర్మిస్తారు. ట్రాఫిక్ ను బట్టి డబ్లింగ్ చేస్తారు. సింగిల్ లైన్ అయినప్పటికీ 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిచేలా ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా ఉండే సికింద్రాబాద్, కాజీపేట, విజయవాడ, చెన్నై, బల్లార్షా, కాజీపేట మార్గాలను కూడా 160 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా వాటి సామర్థ్యం అప్గ్రేడ్ చేస్తారు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామని వీడియో కాన్ఫరెన్స్ లో అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అయితే 3 ఏళ్లలో పూర్తయ్యేలా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చామని, కాబట్టి పనులు త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు కోరారు. We are thanking Honorable Prime Minister for sanctioning railway line to Amravati. As on today, Vijayawada Guntur is covered. It is going on the other side of the city. Now with this connectivity, Amravati is connected to all other cities in the country, all capitals. Either Chennai or Hyderabad or Bangalore or Kolkata and various cities or various capitals it is going to connect. And also it is 57 kilometers distance. It is nearly 2245 crores. They are going to complete within 4 years time. Even across Krishna river, it is looking very
beautiful. Honorable Railway Minister Sri Ashwini Vaishnav Garu, I am requesting you, make it a iconic bridge, railway bridge. It will go a long way because in Amaravati we are working one of the best city in the country itself. It is a new capital and also city is developing, shaping very well. And also central government has supported for in so many ways. I really appreciate central government and thanking central government, particularly especially Narendra Modi ji. అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి. యాజస్న ఆంధ్రప్రదేశ్ కు అమరావతికి రాజధానిగా ఉన్నటువంటి అమరావతికి కొత్త రైల్వే కనెక్టివిటీ లైన్ ను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నిన్న ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి ఆమోదానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు. అలాగే ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో ఈ ఏదైతే 52 కిలోమీటర్స్ పొడవు ఉన్నటువంటి ఈ లైన్ కనెక్టివిటీ ద్వారా రాష్ట్రానికి అన్ని కనెక్టివిటీస్ అన్ని ప్రధాన నగరాల నుంచి కూడా కనెక్టివిటీ ఏర్పడుతుంది. దీంతో పాటుగా బందర్ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, అలాగే ఈ పోర్ట్స్ అన్నిటికీ కూడా ఈ కనెక్టివిటీ అనేది రాష్ట్ర రాజధానికి ఏర్పడటంతో శుభ పరిణామంగా తీసుకోవాలని చెప్పారు. అలాగే 2456 కోట్ల రూపాయలతోటి ఈ రైల్వే పనులు లైన్ పనులు అయితే ప్రారంభిస్తారు. ఈ 4 years లో ఈ కంప్లీట్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ ని రైల్వే లైన్ కంప్లీట్ చేయాలి అని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దానికి కావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించేందుకు, అలాగే ఈ రైల్వే లైన్ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి భూసేకరణ విషయంలో కూడా ఇప్పటికే అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుని ఉన్న నేపథ్యంలో దీనిని త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ భావిస్తూ ఉంది. ఇందులో భాగంగా భూసేకరణకు కావాల్సినటువంటి అంశాలు, అలాగే ఈ కృష్ణా నది పైన 3.2 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ అనేది రావడం, ఇవన్నీ కూడా టూరిజంకి కూడా కొంత ప్లస్ పాయింట్ గా తీసుకుంటూ ఈ కనెక్టివిటీ అనేది తీసుకుని ముందుకు వెళ్లాలని భావిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా 3 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి రైల్వే లైన్ కనెక్టివిటీని పూర్తి చేయాలని చెప్పి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది.